జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి 1.5 సెంటు పట్టా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేశారనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన ఒక విషయం చెప్పారండి. ఇక ఆ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేరుకే ఇంటికి అర్హులని చెప్పేసి పట్టా కాగితం చేతిలో పెట్టినప్పటికీ చాలా మందికి ఇంటి స్థలం అయితే ఇంతవరకు చూపించిన దాఖలాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు కూడా చాలా మందికి ఆ స్థలాన్ని అయితే చూపించిన దాఖలాలు లేవు. ఇళ్ల పట్టాల కోసం వేసిన లేఅవుట్ల విషయంలో అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కోర్టులకు వెళ్లి 1.5 సెంటు అనేది చాలా సరిపోకుండా ఉంటుంది, అది స్లమ్ ఏరియా లాగా తయారవుతుందనే ఒక పిటిషన్ వేయడం ద్వారా కూడా కొన్ని చోట్ల అవి ఆగిపోవడం జరిగాయి. అయితే ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని ప్రజలు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లారండి. అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాన్ని క్యాన్సిల్ చేయము, ఇంకా దాన్ని పెంచి 2 సెంట్లుగా పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మార్కు పాలనని మొదలు పెట్టారండి. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క డిఫరెంట్ పాలనని మొదలు పెట్టారు. ఆయన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సర్వీస్ మినిస్టర్ గా కూడా ఆయన దగ్గర పవర్స్ పెట్టుకుని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆయన శాఖల మీద దృష్టి పెట్టి ఇలా ఇళ్ల పట్టాలు, కొత్తగా ఇండ్లు మంజూరు చేయవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఎలాంటి విషయాలను అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి పత్రాల రూపంలో ఆయనకి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. గతంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సెంటు పట్టా ఇచ్చారు, కానీ అది కాగితంకే అమలైంది, కానీ మాకు స్థలం అనేది ఎక్కడ చూపించలేదు అని మొరపెట్టుకుంటున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరైనా ఇంటి స్థలం చూపించి ఇండ్లు కట్టించి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఇండ్లు లేని వారు మొరపెట్టుకున్నట్టు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ అండ్ రూరల్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారికి ఒక విన్నపం చేశారండి. ఈ జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలు గాని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చేటువంటి పట్టాల విషయంలో ఏవైనా సమస్యలుంటే త్వరితగతిన వాటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించినట్టు కూడా సమాచారం. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు రద్దు చేసే విషయంలో గానీ, లేదంటే వాటిని కొనసాగించే విషయంలో గానీ, వాటిలో నిర్మాణాలు కొన్ని జరగక ఉన్నప్పటికీ, లేదా పూర్తిగా అసలు నిర్మాణమే చేయకపోయిన స్థలాల విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆచితూచి వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అందులో నిర్ణయం తీసుకునేటప్పటికీ ప్రజలకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా లేనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో అయితే సెంటు భూమిని, పల్లెల ప్రాంతాల్లో అయితే 1.5 సెంటు భూమిని ప్రజలకు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో 22 లక్షల మందికే ఇండ్ల పట్టాలు కేటాయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారు తెలిపారు. ఆ స్థలాలు ఇచ్చిన వారిలో కూడా చాలా స్వల్పమైన సంఖ్యలోనే ఇంటి నిర్మాణాలు జరిగాయి, చాలా తక్కువ సంఖ్యలోనే ఇండ్లు పూర్తయ్యాయి, కొన్ని సగం నిర్మాణంలోనే ఆగిపోయి ఉన్నాయండి. గతంలో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఇంటి స్థలం రాని వారికి ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం కేటాయిస్తారా, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఆ డేట్ ఏంటి అనే విషయాలకి వెళ్తే, ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే 1.5 సెంటే ఇస్తారా, 2 సెంట్లు ఇస్తారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం కోసం 1,85,000 మాత్రమే కేటాయించేవారు, ఇప్పుడు కూడా అదే అమౌంట్ ఇస్తారా అనే విషయాలకి వెళ్తే, అని ఇంపార్టెంట్ విషయాలకి వెళ్తేనండి, ప్రస్తుతానికి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పటికే అసలు పూర్తిగా నిర్మాణ దశలో లేనటువంటి స్థలాలు, ఓన్లీ స్థలం మాత్రమే ఉన్న వాటిని రద్దు చేసి 2 సెంట్లుగా వాటికి పొందుపరిచి ఇచ్చి మినిమం 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం ఖర్చు కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉన్నట్టు. అయితే ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి ఇంటి విషయంలో వాటి విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చునని చెప్పేసి పార్టీ వర్గాలు, అటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాకపోతే ఇప్పటికే సగం నిర్మాణంలో ఉన్న ఇంటి విషయంలో మటుకు పని మొదలు పెట్టుకుంటే మునుపటి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగానే బిల్లులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో విధి విధానాలు అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తారండి. ఈ ఆగస్టు చివరి నాటికి ఈ విధి విధానాలు పూర్తి చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కొత్త స్థలాలు అప్లికేషన్ డేటు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, దానికోసం ఒక కొత్త వెబ్సైట్ రూపొందించినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ విషయాలు అప్డేట్ రాగానే మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.